అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరొక్కరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొందరు చూడడానికి అవకాశం కల్పించిన వారవుతారు. ఒక గురువు తన శిష్యులతో కలిసి అడవి దారిలో తన ఆశ్రమానికి వెళ్ళుచున్నారు. వారికి ఒక చెట్టు క్రింద ఒక ముసలి అతను చాలా కుమిలి కుమిలి ఏడుస్తూ కనిపించాడు. ఆ వెళ్ళుచున్న గురువు చెట్టు కింద ఉన్న వృద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఓ మహానుభావ, ఓ గురుదేవా, నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఒక విషయం చెప్పినారు అని గురువు కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నేను మిమ్మల్ని నమ్మలేదు, వాటిని పాటించలేదు, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నన్ను క్షమించండి. మీరు నా విషయంలో ఏది చెప్పారో అది జరిగినది, కావున నాకు బుద్ధి వచ్చినది అనగానే గురువుగారు అతనిని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఆ వృద్ధునికి కడుపు నిండా ఆహారం పెడతాడు. అతడు చాలా ఆకలి మీద ఉండడంతో 2 ముద్దలు తిన్న తర్వాత ఏడవడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న శిష్యులు ఇది అంతా చూస్తూ ఉన్నారు. ఆ విషయం చెప్పడానికి గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, అతడు మళ్ళీ ఏడుస్తున్నాడు, ఎందుకలా ఏడుస్తున్నాడు అని శిష్యులు అడుగుతారు. అప్పుడు గురువు శిష్యులతో, అతనికి చాలా కాలం తర్వాత ఇప్పుడు అంతా అర్థమవుతుంది, తన తప్పుని తెలుసుకున్నాడు, అతనికి ఇప్పుడు జ్ఞానం వచ్చింది, అందుకని మీరు ఆ వృద్ధుని దగ్గరికి వెళ్ళి జ్ఞానం బోధించుమని అడగండి అనగానే శిష్యులు ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావ, మీకు ఏమయ్యింది, మీరు మాతో అన్ని విషయాలు చెప్పండి అనగానే ఆ వృద్ధుడు ఇలా అంటున్నాడు, కొన్ని సంవత్సరాల క్రితము ఈ గురువుగారి దగ్గరికి నేను వచ్చాను. గురువుగారు నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. నేను వాటిని విన్నాను, కానీ నమ్మలేదు. నేను వాటిని ఆచరించలేదు. అవి ఏవి పనిచేయవని అనుకున్నాను. గురువును నేను ఎప్పుడూ నమ్మలేదు, ఎప్పుడూ వ్యతిరేకించాను. మద్యపానము చేశాను, అబద్ధాలు ఆడాను. ఎవ్వరిని హింసించవద్దని చెప్పారు గురువుగారు, కానీ నేను అన్ని పనులు చేశాను. గురువుగారి దగ్గరికి చాలామంది వచ్చేవారు. గురువు చెప్పిన మాటలు విని వారు చాలా సంతోషంగా ఉన్నారు. గురువు చెప్పినవి వారు విని అందరూ బాగుపడ్డారు. నేను ఒక్కడినే ఇలా అయ్యాను, అన్నీ గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాను. ఈ విషయాలన్నీ వృద్ధాప్యం వచ్చిన తర్వాతనే అర్థమవుతున్నాయి. గురువు చెప్పిన విషయాలు వినని వారికి వృద్ధాప్యంలోనే అర్థమవుతాయి అని అంటాడు. అప్పుడు శిష్యులు, ఓ మహాత్మా, అసలు ఏం జరిగింది, మీ జీవితం ఇలా ఎందుకయ్యింది, ఆ విషయాలు చెప్పండి మహాత్మా అని వారు అడుగుతారు. మీరు చెప్పే విషయాలను బట్టి ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవద్దో మాకు తెలుస్తుంది అంటారు శిష్యులు. మీ అమూల్యమైన జ్ఞానమును మాకు పంచండి అని అంటారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెబుతున్నాడు, మనుషుల జీవితము ఒక పరుగు పందెం లాంటిది. అందరూ అదే జీవితంలో పరిగెడతారు. మనము చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నీ ఆడుకునే వస్తువులు, మంచి మంచి బొమ్మలు మన వద్దనే ఉండాలి అని అనుకుంటాము. కానీ మా అమ్మ మాత్రము నన్ను చాలా కొడుతూ ఉండేది, కానీ నాకు అలా ఇష్టం ఉండేది కాదు. నాకు స్వేచ్ఛగా ఉండాలి అనిపించేది, కానీ మా అమ్మ మాత్రము నాకు ఆ స్వేచ్ఛను ఇవ్వనే లేదు. కానీ నేను అనుకునేవాడిని, పెద్దగా అయిన తర్వాత నాకు స్వేచ్ఛ మరియు నాకు నచ్చినట్లు జీవించవచ్చును అనుకునేవాడిని. కానీ నేను పెద్దవాడిని అయిన తర్వాత అన్నీ మర్చిపోయాను.
నాకు చాలామంది మిత్రులు తయారయ్యారు. నేను ధనవంతుణ్ణి కావాలి. నాకు ఇల్లు, బట్టలు, బంగారము, మంచి ఆహారం కోసము వారితో చేతులు కలిపాను. వాటి కోసం నేను చాలా తప్పులు చేశాను. అబద్ధాలు ఆడాను. అందరినీ మోసం చేశాను. జూదము కూడా ఆడాను. కానీ నాకు ఎప్పుడూ అవి తప్పు అని అనిపించలేదు. కాగా నాకు సంతోషంగా ఉండేది. కొన్ని ఏండ్ల తరువాత నాకు వివాహం జరిగినది. నా భార్య చాలా అందమైనది. ఆమె చెప్పే మాటలు నాకు చాలా చాలా నచ్చేవి. నాకు మంచి మంచి సలహాలు ఇచ్చేది. ఇలా కాలం గడుస్తుండగా మాకు సంతానం కలగనే లేదు. కానీ నా మిత్రులందరికీ సంతానం కలిగినది. నేను వారిని చూసి చాలా ఈర్ష్యపడేవాడిని. నేను చాలా బాధపడేవాడిని. అయ్యో, నాకు సంతానం లేదు, వృద్ధాప్యంలో నన్ను ఎవరు చూసుకుంటారు అని చాలా బాధపడేవాడిని. కొన్ని రోజుల తర్వాత మాకు కూడా ఒక పిల్లవాడు జన్మించాడు. మేము చాలా సంతోషపడ్డాము. కానీ నా మనస్సు మాత్రము మనస్సులో లేదు. ఎందుకంటే నాకు ఒక్కడే కుమారుడు ఉన్నాడు. నాకు వృద్ధాప్యంలో వీడు మంచిగా చూచుకొననిచో నా గతి ఎలా అనిపించేది. కానీ కొన్ని రోజుల తర్వాత మరొక కుమారుడు కూడా జన్మించాడు. నేను చాలా సంతోషపడ్డాను. నా వ్యాపారము కూడా చాలా బాగా ఉంది. ధనమునకు కొదవలేదు. కొన్ని రోజుల తర్వాత నా భార్య నా దగ్గరకు వచ్చి, ఏమండి, మనకు చాలా ధనం ఉంది. ఆ ధనమంతా మీరే సంపాదించుకున్నారు. కాబట్టి మీ అమ్మా నాన్నలు చాలా ముసలివారు అయ్యారు. వారిని తీర్థయాత్రలకు పంపించండి అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి. నేను వెంటనే మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి మీరు తీర్థయాత్రలకు వెళ్ళుమని చెప్పినాను. కానీ దానికి వారు ఒప్పుకోలేదు. అది నాకు నచ్చలేదు. అప్పటి నుండి అతని మాటలు, పనులు నాకు అస్సలు నచ్చేవి కాదు. మరియు మా నాన్నగారు వ్యాపారంలో కూడా నన్ను స్వంతముగా నిర్ణయం తీసుకొనిచ్చేవాడు కాదు. ప్రతి విషయంలో నాకు స్వేచ్ఛను ఇచ్చేవాడు కాదు. కానీ నాకు మాత్రం స్వేచ్ఛ కావాలి అనిపించేది. తదాస్తు దేవతలు ఉంటారు అన్నట్టు మా నాన్నగారి ఆరోగ్యం బాగా క్షీణించింది. నేను వైద్యులను పిలవగానే వారు అతనిని చూసి ఆరోగ్యం చాలా క్షీణించింది, ఎక్కువ కాలము బ్రతకడు అని చెప్పారు. మీకు కావలసిన వారు ఉంటే పిలుచుకోండి, చాలా తక్కువ సమయం ఉంది, ఏ క్షణములోనైనా చనిపోవచ్చు అని వైద్యులు చెప్పారు. ఆ మాట వినగానే నాకు బాధ వేయలేదు, చాలా సంతోషం కలిగినది. మా నాన్న చనిపోతే నాకు స్వేచ్ఛ లభిస్తుందని సంతోషించాను. అందరూ బంధువులు వచ్చి చూచి వెళ్తున్నారు. ఇలా 8 రోజులు గడిచింది. ఒకరోజు రాత్రి నేను, నా భార్య, నా తండ్రిని చూడడానికి అతని గదిలోనికి వెళ్ళినాము. అప్పుడు నా భార్య అంది, మామయ్య అందరి బంధువులను చూసినాడు, కానీ ఎందుకు చనిపోవడం లేదు అని. కానీ నా భార్య మాటలు నాకు ఇష్టం కాబట్టి నేను ఏమీ అనలేకపోయాను. తరువాత రోజు తెల్లవారిందనగా మా అమ్మ ఏడుస్తున్న శబ్దము నాకు వినబడింది. వెళ్ళి చూడగా మా తండ్రి గారు మరణించారు. మా అమ్మగారు చాలా ఏడుస్తుంది. నేను కూడా చాలా దుఃఖించాను. నేను అనుకున్నాను, మా తండ్రి గారి అంత్యక్రియలు చాలా ఘనముగా చేయాలి అని. అనుకున్నట్లే చాలా గొప్పగా చేశాను. కానీ అందరూ మా తండ్రి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నేను దుఃఖమును పైకి చూపిస్తూ లోపల చాలా సంతోషిస్తున్నాను. మా తండ్రి గారి దహన సంస్కారాలు ఘనముగా పూర్తి చేశాను. మా తండ్రి గారు లేకపోవడంతో నాకు చాలా స్వేచ్ఛ లభించింది. నేను నా ఇష్టం ఉన్నట్లు ప్రతి పనిని చేస్తున్నాను. కానీ నాకు తృప్తి లేదు. చాలా ఇంకా ధనము సంపాదించాలనే కోరిక కలిగినది. అన్నదే తడువుగా చాలా కష్టపడ్డాను. అలా చాలా ధనము సంపాదించాను. అందరిలో నేను చాలా ధనవంతుడిని అయ్యాను.
అలా కొంతకాలం గడిచిపోయింది. నా ఇద్దరి కుమారుల వివాహము పెద్ద ధనవంతుల కూతుర్లతో చేశాను. ఎందుకంటే లాభం వస్తుందని ధనవంతుల కూతుర్లతో పెళ్లి చేశాను. కొంతకాలం తర్వాత నాకు చాలా వయస్సు వచ్చింది. వృద్ధుడిని అయ్యాను. నా భార్య చనిపోయింది. నాకు ఎంతో ఇష్టమైన భార్య చనిపోవడంతో నాకు మొదటిసారి చాలా దుఃఖం కలిగినది. ఒక్కసారిగా ఒంటరిని అయ్యాను అనిపించినది. అప్పుడే నేను ఈ గురువుగారి దగ్గరకు వచ్చాను. ఆయన నాకు చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు. కానీ నాకు అవి నచ్చలేదు. నా అభిప్రాయాలు గురువుగారి అభిప్రాయాలతో కలువలేదు. వెంటనే నాకు చాలా ధనం ఉంది. నన్ను చాలా ప్రేమించే నా కొడుకులు ఉన్నారు. నేను ఎందుకు బాధపడాలి అని నా ఇంటికి వచ్చాను. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఇక నా ఆరోగ్యం క్షీణించింది. నేను మంచం పట్టాను. మంచానికే పరిమితమయ్యాను. నా ఆరోగ్యం బాగుపడాలని చాలా ధనం ఖర్చు పెట్టాను. కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. ఒకరోజు నా పెద్ద కుమారుడు నా దగ్గరకు వచ్చి, నాన్నగారు, మీ ఆరోగ్యం క్షీణించింది కాబట్టి వ్యాపారం మొత్తం నాకు అప్పగించండి. నేను తమ్ముణ్ణి చాలా బాగానే చూసుకుంటాను. అతని గురించి ఆలోచించకండి. తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే నేను నా కొడుకుతో, నాయన, నా ఆరోగ్యం మాత్రమే క్షీణించింది. నేనింకా మరణించలేదు. మళ్ళీ ఆరోగ్యవంతుడిగా అవుతాను అని చెప్పాను. తర్వాత రోజు నా చిన్న కుమారుడు నా దగ్గరికి వచ్చాడు. తండ్రిగారు, మీరు అన్నగారికి వ్యాపారం అప్పజెప్పకండి. అతడు ధూమపానం చేస్తాడు, జూదము ఆడుతాడు, మోసము చేస్తాడు. కాబట్టి ఆ వ్యాపారము నేను చూసుకుంటాను. నాకు ఇవ్వండి అన్నాడు. అతనితో, నా ఆరోగ్యం మాత్రమే క్షీణించింది. నేను మరణించలేదు అన్నాను. నాకు ఇంకా చాలా కాలం బ్రతకాలని ఉంది అన్నాను. కానీ ఆ దేవుడు నా మాటలు వినలేదు. వైద్యుణ్ణి తీసుకొని వచ్చారు. వైద్యుడు వారితో చెప్పాడు, ఇతను అతి తక్కువ సమయంలోనే చనిపోతాడు. ఎవరైనా బంధువులుంటే చూడమనండి. మీ నాన్నగారి చివరి కోరిక ఉంటే తీర్చండి అన్నాడు. వైద్యుడు చెప్పిన మాటలు విని బంధువులను పిలిచారు. నా కొడుకులు, కోడన్లు ఏడుస్తూ ఉన్నారు. బంధువులందరూ అంటున్నారు, నీవిన్ని రోజులు వారిని చాలా బాగా చూసుకున్నావు. నీవు చనిపోతే వారు ఎలా బ్రతుకుతారు అని నా వద్దకు వచ్చి ఏడుస్తున్నారు. కానీ నేను బ్రతికే ఉన్నాను. కానీ వారందరూ నేను చనిపోయినాను అన్నట్లు మాట్లాడుచున్నారు. అప్పుడు మా తండ్రిగారు గుర్తుకు వచ్చారు. నా ప్రవర్తనకు నా తండ్రిగారు ఎంత దుఃఖాన్ని అనుభవించాడో ఇప్పుడు అర్థమయ్యింది. కానీ అందరూ నీవు లేకుండా వారు ఎలా బ్రతుకుతారు అంటున్నారే, కానీ నేను ఇంకా చనిపోలేదు కదా అని చాలా బాధపడ్డాను. నా ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. నా కుమారులు కూడా ఆస్తులు ఎలా పంచుకోవాలి అని గొడవ పడుతున్నారు. నా కోడన్లు వారికి సహకరిస్తున్నారు. అప్పుడు నాకు అర్థమయ్యింది, ఇన్ని సంవత్సరములు నేను కష్టపడి సంపాదించిన ధనము నా ఆరోగ్యాన్ని బాగు చేయలేకపోయింది. కానీ నేను జీవితం మొత్తము ఈ ధనం కోసమే అన్నట్లు జీవించాను. ఈ ధనం కోసము అబద్ధాలు ఆడాను, తప్పులు చేశాను, మోసాలు చేశాను. కానీ ఈరోజు ఆ ధనము నాకు దేనికి పనికిరాకుండా పోయింది. నేను ఇదంతా ఎందుకు చేశాను? నేను చనిపోతే ఈ ధనము నా వెంట రాదు. కానీ 10 మందికి ఉపయోగపడేలా నేను ఏ మంచి పని చేయలేదు. కానీ నా నాన్నగారు చనిపోయినప్పుడే నేను తెలుసుకోవలసినది, నాకు కూడా ఏదో ఒకరోజు ఇలా జరుగుతుందని. అలా నాకు అర్థమై ఉంటే నేను నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేసేవాడిని. అప్పుడు నేను నా కుమారులను పిలిచి, కుమారులారా, మీరు నేను చనిపోతే నా అంతిమయాత్రను ఎలా చేస్తారు అని అడిగాను. ఇద్దరూ అంటారు, మా పేర్ల మీద ఈ ఆస్తిని అంతా రాస్తే మీ అంతిమయాత్ర చాలా ఘనంగా చేస్తామని అన్నారు. మళ్ళీ ఇద్దరు కొడుకులు గొడవలు పడడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైనది, ఏది నాది కాదు, నా కష్టము నాది కాదు, ధనము నాది కాదు,
అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నా భార్య, నా తల్లి, తండ్రి చాలామంది చనిపోయారు. వారికి దహన సంస్కారాలు నేనే చేశాను. కానీ అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను కూడా మరణించవలసినదే, కానీ నేను ఎప్పుడూ సరిగ్గా జీవించనే లేదు. చిన్నప్పటి నుండి కోరికల వెంట, ధనం వెంట పరిగెడుతున్నాను. నాకు చివరి క్షణంలో అన్నీ అర్థమవుతున్నాయి. నేనిప్పుడు ఏం చేద్దామన్నా సమయం, శక్తి రెండూ లేవు. ఏమీ అర్థం కావడం లేదు. ఎలాగో చాలా కష్టపడి ఇంటి నుండి బయలుదేరి అన్ని బంధాలను తెంచుకొని ఈ చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతూ జరిగిన విషయాలు తలుచుకుంటూ ఏడుస్తున్నాను అని శిష్యులకు చెప్పాడు ఆ వృద్ధుడు. తర్వాత ఆ వృద్ధుడు గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నా అంతిమ క్షణాలలో నాకు మోక్షమును ఇచ్చి ధైర్యాన్ని కలిగించే మంచి విషయాలు చెప్పండి అంటూ అడుగుతాడు. గురువు అంటాడు, నాయనా, జీవితం మొత్తము అజ్ఞానంలోన గడిపినావు. కానీ కొద్ది సమయంలో మానవునికి జ్ఞానం కలిగే కొంచెం సమయం వస్తుంది. ఇప్పుడు నీకు ఏది లభించినా సంతోషముగా స్వీకరించు. అది మరణమైనా సరే. జీవితాన్ని జీవించడంలో ఎంత గొప్పతనం ఉన్నదో మరణంలో కూడా అంతే గొప్పదనం ఉంటుంది. ఏ ఆనందమైతే జీవితంలో ఉంటుందో మరణంలో కూడా అంతే గొప్పతనం ఉంటుంది. ఏ ఆనందం జీవితం ఇస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందం మరణం కూడా ఇస్తుంది. కేవలం ఆ మరణం కోసము ఎదురు చూడవలసినదే. మరణము ఎవ్వరికీ తప్పదు. అందరూ ఒకరోజు మరణించవలసినదే. జరిగిపోయిన దానిని మర్చిపోయి భవిష్యత్తును తలుచుకొని బాధపడకు. ఇప్పుడు నీకు కలిగిన ఈ జ్ఞానమే నీకు అన్ని వేళలా సహాయం చేస్తుందని చెబుతాడు గురువు. అందరికీ ధన్యవాదములు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి.